చూసి అపవాది ఒక మనుషుని చేయగలిగిందంతా ఒక మనుషుని దేవుని దగ్గర దూరం చేస్తానికి మొదటగా చేసేది సోమరివాణిగా చేస్తుందంట. లేజీ వన్. సోమరివాడికి వాడి జీవితపు విలువ ఎప్పటికీ తెలియదు. సోమరివాడు ఎప్పుడు నిర్లక్ష్యపరుడుగా, ఇంకా మాటలు చెప్పాలంటే లేటర్, ప్రోకాస్టినేషన్ అంటాం ఇంగ్లీష్లో, వాయిదాలు వేసేవాడుగా ఉంటాడు. సోమరివాడు ఎప్పుడు తర్వాత చేయను అని చెప్పడు, తర్వాత అని చెప్తాడు. అపవాది నీ గమ్యాన్ని నిన్న ఆపటానికి వాడు చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే, ఎల్దిగానిలే రేపు, చేద్దిగానిలే తర్వాత, ప్రార్థన చేయొద్దన్న మాట రాదు విశ్వాసికి. ఏమని చెప్తాడు? తర్వాత చేస్తా, ఫస్ట్ ఇది చూడనే, తర్వాత చేస్తా, ఫస్ట్ ఇది తిననే, తర్వాత చేస్తా, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళనే, తర్వాత చేస్తా. ఏంటి అది మీ జీవితాల్లో వాయిదాలు వేస్తూ బ్రతికేది? అగైన్ ప్రోకాస్టినేషన్ ఈజ్ నెంబర్ 1 అటాక్ ఒక విశ్వాసి జీవితంలో. ఎందుకంటే అపవాది భయపడేది ఎవరిని? తాను ఎవరో ఎరిగి దేవునికి సమర్పించుకున్న వ్యక్తికి అపవాది భయపడతాడండి. అర్థమవుతుందా? నువ్వు ఎవరో ఎరిగి దేవునికి సమర్పించుకో, యు ఆర్ డెడ్లీ, యు ఆర్ ద గ్రేట్ వెపన్ ఆఫ్ గాడ్. అపవాది కోటల్ని నాశనం చేస్తానికి, అపవాది కార్యాలను రద్దు చేస్తానికి దేవుడు నీ జీవితంలోని గొప్ప వాడుకుంటాడు, నువ్వు ఎవరివి అని ఎరిగిన రోజున. ఈరోజు ఎంతమంది లిమిటెడ్ లైఫ్, నో వాల్యూ. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరిగిన మనము తెలుసుకోవాలి, వాట్ ఈస్ మై ఫ్యూచర్. ఈరోజు ఎంతోమంది ట్రాజిక్ లైఫ్, ఇంకో మాటలో చెప్పాలంటే వారి జీవితంలో ఘోరంగా ఉంది. కారణం ఏంటి? దేవుని చిత్తము ఎరగనందున. బికాజ్ జీవితం అంతా ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఇది చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, వీళ్ళని పెళ్లి చేసుకోవచ్చా, వీళ్ళని ప్రేమించచ్చా, ఈ రిలేషన్లోకి వెళ్ళొచ్చా,